99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ పరమభక్తికి నిదర్శనమని, మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ, నిష్ఠ గరిష్టతను చాటుతాయని శ్రీ వైఎస్ జగన్ అన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువైన పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివర్ణించారు. మహాశివరాత్రి పర్వదినం ఉపవాసన, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన శ్రీ వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడు అనుగ్రహం ఉండాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంకు చెందిన ఓ స్థానిక నాయకుడు బిజ్జ వెంకటేశ్వర రెడ్డిపై సార్పాకు చెందిన ఇసుక మాఫియా విరుచుకుపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆ నాయకుడు ప్రస్తుతం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణాపై పలుమార్లు బహిరంగంగా మాట్లాడినందుకే ఈ దాడి జరిగిందా, లేక వాటాల వ్యవహారంలో విభేదాలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలో గోదావరి, కిన్నెరసాని వాగుల నుంచి భారీగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి బాధ్యత వహిస్తున్న సంబంధిత అధికారి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులకు ముందస్తు సమాచారం అందుతుందా, దాడులు చేయవలసిన సమయంలో యంత్రాంగం ఎందుకు గైర్హాజరు అవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం దొరకవలసి ఉంది. దాడి ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తారా, లేక ఇది కూడా మరికొన్ని ఘటనలాగే ఫైళ్లనే పరిమితం అవుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇసుక మాఫియాని అణిచివేయాలంటే రాజకీయ అధికారి యంత్రాంగం కలిసికట్టుగా కఠిన చర్యలు తీసుకోవాలనే, అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మరీ ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని గడుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుని ఐగారుపేట కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐగారుపేట కాంగ్రెస్ నాయకులను మంత్రి తుమ్మల అభినందించారు. మంత్రి తుమ్మలను కలిసిన వారిలో చల్లవెల్ల కృష్ణయ్య, నాగళ్ల ప్రసాద్, గొంతు వేణు, నాగళ్ల నాగేశ్వరరావు, నాగళ్ల రామారావు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ మహబూబ్ జిల్లా దికావా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఘటన దేశాన్ని షాక్గా గురిచేసింది. మధ్యాహ్నం భోజన పథకం కింద పిల్లలకు పాలు ఇవ్వాల్సి ఉండగా సిబ్బంది ఒక బకెట్ నీటిలో కేవలం 2 చిన్న పాల ప్యాకెట్లు కలిపి ఆ తెల్లటి నీటిని పిల్లలకు పంచిన వీడియో వైరల్ అయింది. ఈ దారుణం ప్రధానోపాధ్యాయురాలు మోనికా సోని సమక్షంలోనే జరగడం మరింత బాధాకరం. అంతేకాదు అదే పాఠశాలలో టీచర్లు క్లాస్ రూములను నిద్రిస్తున్న వీడియోలు కూడా బయటికి రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి రాహుల్ మిశ్రా విచారణకు ఆదేశించి ప్రధానోపాధ్యాయులకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పేద పిల్లల పౌష్టికాహారం కోసం ఉద్దేశించిన పథకాల్లో ఇలాంటి అవినీతి చేయడం అంటే వారి భవిష్యత్తుతో ఆడుకోవడమే అన్నారు. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం. ఖమ్మంకు చెందిన కాంతారావుకు గుండెపోటు రావడంతో ఎంజీఎం తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు. అయితే నిన్న సాయంత్రం మృతి చెందగా మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి నిరాకరించిన సిబ్బంది. కనీసం స్ట్రెచ్చర్ కూడా ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక మృతదేహాన్ని చేతుల మీదుగా తీసుకెళ్లి అంబులెన్స్ లో ఎక్కించిన కుటుంబ సభ్యులు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో అంగన్వాడీ వెలమ టీచర్ సాల్వాజీ రాణి అలియాస్ జజల రాణి వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు అనే వ్యక్తి దళిత బాలుడైనటువంటి విద్వాంసును విచక్షణ రహితంగా కొట్టి హింసించిన ఘటన చోటు చేసుకున్నది. బాలుని నీలోఫర్ హాస్పిటల్లో పరామర్శించిన డాక్టర్ విశ్వరథన్ మహారాజ్. నిజామాబాద్ కార్పొరేషన్ 19వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన కాటిపల్లి శ్రమంత ఆమెను ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో నామినేషన్ వేసేందుకు అడ్డుగా ఉన్న 8 కోట్ల పన్ను బకాయిలు చెల్లించిన శ్రమంత మేయర్ పదవి వస్తుందని దాదాపు ఓటుకు 5,000 నుండి 10,000 వరకు ఇచ్చినట్లు, మిగతా డివిజన్లకు కూడా డబ్బులు సర్దడంతో 20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కానీ ఫలితాల్లో ప్రజలు ఆమెకు షాక్ ఇచ్చి ఆమె డివిజన్లోనే బీజేపీ అభ్యర్థిని గెలిపించడంతో తీవ్ర ఆవేదన. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన శ్రమంత. ఖమ్మం జిల్లా ఎర్రపాలె మండలం జమలాపురం మామిడి తోటలో అర్ధరాత్రి కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో పారిపోతూ మామిడి తోటలో బావిలో పడి కృష్ణా జిల్లా జీకోడూరు మండలం గౌరవరాజపాలెంకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన కృష్ణ బైక్ కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది. అసలు మామిడి తోటలో ఏం జరిగింది దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మేమందరం కలిసి కష్టపడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన అదృష్టం అది.
ఇది టీడీపీ కాంగ్రెసా, రాహుల్ గాంధీ కాంగ్రెసా? 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రేవంత్ రెడ్డి అహంకారంతోనే నేను 10 ఏళ్లు ముఖ్యమంత్రిని అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుండి వచ్చేసారి ముఖ్యమంత్రి అవుతాడు? రేవంత్ రెడ్డి ఏ పార్టీతో టచ్ లో ఉండి ఎవరి మద్దతుతో ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడు? రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ల ముఖ్యమంత్రి అని అనడం రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని అవమానించడమే. రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానం ఎందుకు ఏం అనడం లేదు? రేవంత్ రెడ్డి మాటలు విన్నప్పుడు వినాశకాల విపరీత బుద్ధి అనే సామెత గుర్తుకొస్తుంది. తెలంగాణలో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు మనుషులు ఆంధ్ర పెత్తందారుల పెత్తనమే నడుస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టంలో ఉన్నారు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.